భీమ్రావ్, నువ్వు పరీక్ష రాయడానికి వెళ్ళబోతున్నావు కదా, వెళ్ళి చూపించు. వైభవ్ చావుకి నీ మీద రోజు ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుంది. చూస్తూ ఉండు. బాబు భీమ్, చాలు, సంతోషంగా ఉండు. ఈ రోజు నాకు పరీక్ష ఉంది. పరీక్ష బాగా రాసిరా బాబు. సరేనా, వెళ్ళు. ఏంటి భీమరావు, పొద్దు పొద్దునే ఎక్కడికి? లండన్ కా? నిన్నే భీమ్, హితేష్ అన్న ఏదో అడుగుతున్నాడు, మాట్లాడడం లేదేంటి? అదేంటి, చెప్పి వెళ్ళొచ్చు కదా. నేను చెప్తాను. పరీక్ష రాయడానికి వెళ్తున్నారు, అయినా దీంతో మీకెలాంటి సంబంధం లేదు. ఈయనెక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఎగతాళి చేయాలనుకుంటున్నారా? అందుకే అడుగుతున్నారు. మేము కేవలం అద్దం లాంటి వాళ్ళమంతే. ఏది నిజమో అదే చూపిస్తాం. మీరు వీళ్ళ మాటల్ని పట్టించుకోకండి. తీసుకోండి. పరీక్షలు బాగా రాయండి. ఎందుకంటే మీరు పాస్ అవడం వల్ల ఎంతో మంది మానసిక వేదన అంతమైపోతుంది. చూడు, ఇతని కారణంగా ఇతని మిత్రుడొకడు చనిపోయాడు. అసలు నిజం చెప్పమంటావా? నువ్వొక హంతకుడివి. కానీ ఈరోజు పెరుగు చక్కెర తిని పరీక్ష రాయడానికి వెళ్తున్నాడు. ఎంత మంచి స్నేహమో. భీమ్, చూడు, నువ్వు పరీక్ష రాయడానికి బయలుదేరు. వీళ్ళందరితో నేను మాట్లాడతాను. చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? చెప్పండి. మౌనంగా ఎందుకున్నారు? మాట్లాడండి. ఎప్పుడు పడితే అప్పుడు భీమ్ ఇంకా రమను దెప్పి పొడుస్తూ ఉంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళిద్దరూ మొహం మీద సమాధానం చెప్పరు కనుక. వెళ్ళండి, అందరూ మీ పనులు చూసుకోండి. భీమ్ పరీక్ష రాయడానికి వెళ్ళాడు. ఏంటి భీమ్రావు, ఎక్కడికి వెళ్తున్నావు? పరీక్ష రాయడానికా? అవును. నేను నీకు చెప్పాను కదా, నువ్వు ముంబైలో పరీక్ష రాయలేవు అని. ఇక నీ పరీక్షలు అయిపోయాయని అనుకో. నా తమ్ముడు వైభవ్ దేవ్ చావుకి ప్రతీకారం నేను నీ మీద తీర్చుకోవడం కోసం వేచి ఉంటాను. ప్రచండ దేవ్ గారు, నిన్న నేను కూడా మీతో ఒకటి చెప్పాను. బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు నా ప్రాణాలు తీయగలరేమో కానీ చదువుకోకుండా మాత్రం నన్ను ఆపలేరు అని. పరీక్షకు సమయం దగ్గర పడుతోంది, నన్ను వెళ్ళనివ్వండి. ఇతన్ని పరీక్ష రాయడానికి తీసుకుని వెళ్ళండి. పట్టుకోండి. అంటే ఏయ్, అసలు మీరేం చేస్తున్నారు? ఈ భీమరావు ఎక్కడున్నాడు? ఇంతవరకు రానేలేదు. మీలో ఎవరైనా భీమరావుని చూసారా? లేదు సార్. ఆనంద్, ఏంటన్నా? పరీక్ష రాయడానికి భీమ్ వెళ్ళాడా? సరే అయితే జీజాబాయ్, ఇదిగో. ఇదిగోండి.
మీరేంటి కూర్చున్నారు? మీరు పనిలోగెళ్ళడం లేదా? భీమ్ ఏ పత్రం రాసిచ్చాడో దాన్ని కార్యాలయానికి తీసుకెళ్ళిచ్చి పని మొదలు పెట్టండి. తీసుకోండి. ఆ పని భీమే చేస్తాడు. అంటే ఏంటి? అంటే అది భీమ్ ఉద్యోగం, వాడే చేస్తాడు. మీ కొడుకు భీమ్ చాలా తెలివైనవాడు. తనకి ఇంకేదైనా పని దొరుకుతుంది. మీకే ఎవరు పని ఇవ్వడం లేదు. ఏది దొరికిందో వెళ్ళి చేయండి. భీమ్ వేరేదైనా పని చేసుకుంటాడు. అవును జీజాబాయ్, నాకెవరూ పని ఇవ్వడం లేదు. అంటే నాలోనే ఏదో లోపం ఉంది. దానికి ఇప్పుడు మనం ఏం చేస్తాం? అయినా ఒక తండ్రి తన కొడుకు ఉద్యోగాన్ని ఎలా లాక్కోగలడు? ఆ పని భీమే చేస్తాడు. మీ ఇద్దరి సిద్ధాంతాలున్నాయి, ఒకరోజు ఇంటిని పూర్తిగా ముంచేస్తాయి. భీమ్రావ్, భీమ్రావ్, ఏమైంది? భీమ్రావ్ ఎక్కడున్నాడు? భీమ్ ఇప్పుడు ఇంట్లో లేడు. వాడు పరీక్ష రాయడానికి కాలేజీకి వెళ్ళాడు. కాలేజ్కి వెళ్ళాడా? అవును. లేదు, కాలేజీకి అయితే రాలేదు. అందుకే నామ్ జోషి సార్ నన్ను ఇక్కడ పంపించాడు. భీమ్ ఎక్కడున్నాడు కనుక్కోమని. ఏంటి? భీమ్ కాలేజీకి చేరుకోలేదా? అసలు భీమ్ తలరాతే అంతా. తను ఎక్కడికి చేరుకోలేడు. కాలేజీకి గాని, లండన్కు గాని, అలాగే జీవితంలో ఎక్కడికి కూడా. ఇలా కూడా జరిగి ఉండొచ్చు. ఆ ప్రచండ దేవ్ గారు భీమ్ను కాలేజీకి చేరుకోనివ్వలేదేమో. అలా కూడా జరిగిండొచ్చు. నాన్న, భీమ్ ఎక్కడున్నాడో చూద్దాం పదండి. వాడికి ఏమైనా జరిగిందేమో. పద పద పురంజన్. ఏయ్, ఇక్కడ కూర్చో. నోర్మై. నా కట్లు విప్పండి. నోర్మై. నేను పరీక్ష రాయడానికి వెళ్ళాలి. వీళ్ళకు నా కట్లు విప్పమని చెప్పండి. నీ కట్లు విప్పడం జరగదు భీమ్రావ్. అన్నట్టు నువ్విక్కడ కట్టిపడేసి ఉండడం చాలా సంతోషం. ఈ చోటు కూడా ఎలాంటిదంటే నిన్ను ఇక్కడ ఎవ్వరూ వెతకలేరు. అన్నట్టు నీకొకటి చెప్పాలి. నీ పరీక్ష మొదలైపోయింది. నువ్విక ఇక్కడే ఏడుస్తూ కూర్చుని పశ్చాత్తాపడు. నువ్వు నా తమ్ముడితో అసలు స్నేహం ఎందుకు చేశావు? మీరిలా చేయకండి ప్రచండ దేవ్ గారు. నా కట్లు విప్పేయండి. నేను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను, కానీ ఇప్పుడు నన్ను పరీక్ష రాయడానికి వెళ్ళనివ్వండి. మీరిలా చేయకండి. నిన్ను పరీక్ష రాయనివ్వను. నన్ను వెళ్ళనివ్వండి. నాకు ఒక విషయం చెప్పు. ఒకవేళ వీడు పరీక్ష రాయకుంటే అప్పుడేమవుతుంది? అయ్యగారు, 1 సంవత్సరం వీడు ఎలాగో వెనకబడిపోయాడు. ఒకవేళ ఈ సంవత్సరం పరీక్ష రాయలేదనుకో, ఇంకో సంవత్సరం వెనకబడిపోతాడు. అవునా? అంటే ఏంటంటే 1 సంవత్సరం ఎలాగూ వీడికి వృధా అయిపోయింది. ఈ సంవత్సరం కూడా పరీక్ష రాయకపోతే ఈ సంవత్సరమూ పోతుంది. అంటే మొత్తం 2 సంవత్సరాలు. ఆ తర్వాత వీడు మళ్లీ పరీక్ష రాయడానికి ప్రయత్నం చేస్తాడు కదా, అప్పుడు వీడిని మళ్లీ బంధించేస్తాం. అప్పుడు మొత్తం వీడికి 3 సంవత్సరాలు వృధా అయిపోతాయి. అయ్యగారు, 1-2 సంవత్సరాలు వీడిని ఇలాగే ఆపామంటే ఆ తర్వాత వీడే స్వయంగా పరీక్ష రాయడానికి ధైర్యం చేయలేడు. వీడు చాలా మొండివాడనేది నాకు తెలుసు, బాగా తెలుసు. వీడెలాగూ ప్రయత్నం చేస్తాడు. కానీ భీమ్రావ్, నేను నిన్ను జీవితంలో ఎప్పటికీ కూడా ఎదగనివ్వదలుచుకోలేదు.
ప్రచండ దేవ్ గారు, మీరిలా చెయ్యకండి. నా కట్లు విప్పండి, నన్ను పరీక్ష రాయడానికి వెళ్ళనివ్వండి దయచేసి. ఎందుకు బాధపడుతున్నావు? వెళ్ళనిస్తాను కదా, కానీ పరీక్ష సమయం పూర్తయిపోయిన తర్వాత. సార్ సార్, భీమరావు గురించి ఏమైనా తెలిసిందా? భీమరావు ఇంటి నుండి పరీక్ష రాయడం కోసమే బయలుదేరాడట, కానీ మధ్యలో ఎక్కడో ఆగిపోయాడేమో. తనెందుకు ఆగిపోతాడు? ఎవరో తనను మళ్ళీ ఆపేశారు. సార్, ఈ చిన్నజాతి భీమరావు పరీక్ష రాసినా ఏం చేయగలడు? ఎంత చదివినా పట్టుకునేది చీపురే లేదా చెప్పులు కుడతారు. మీరందరూ మీ పరీక్ష మీద దృష్టి పెట్టండి, అలాగే మీ గురించి ఆలోచించండి. చూస్తుంటే భీమరావుకి ఇంకొక సంవత్సరం వృధా అయిపోయిందనిపిస్తోంది. తన గురించి చాలా బాధ అనిపిస్తోంది. ప్రచండదేవ్ గారు, ప్రచండదేవ్ గారు, ప్రచండదేవ్ గారు! నాన్న చూడండి, తాళం వేసుంది. వీళ్ళ ఇంట్లో ఎవరు లేరనుకుంటా. నేను లోపలికి వెళ్ళి చూస్తాను. ఏమైంది? నాన్న, ఇక్కడ ఎవరూ లేరు. ఎవరూ లేరా? వీళ్ళు అసలు భీముని ఎక్కడ దాచిపెట్టారో ఏమో. నాన్న, ఎక్కడ దాచిపెట్టినా మనం వెతక్క తప్పదు. పదండి పదండి. మాకు ముందే తెలుసు ప్రచండదేవ్ గారు ఇక నుంచి భీమ్ని అస్సలు చదవనివ్వరు అని. ఇప్పుడు భీమ్ని పరీక్ష రాయకుండా ఆయనే ఆపేశారు. అయినా కూడా పరీక్ష సమయం పూర్తయిన తర్వాత వాళ్లే తను వదిలేస్తారు. అందుకే భీమ్ గురించి బెంగపడాల్సిన అవసరం ఏమీ మనకు లేదు. అలాగే మీ పని పట్ట వదిలేసి తన కోసం ఇక్కడ ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. అదేంటి, పరీక్ష తప్పిపోయిందంటే అది మంచిదే కదా. పోయిన సంవత్సరం కూడా తప్పిపోయింది, అలాగే ఈ సంవత్సరం కూడా తప్పిపోయింది అనుకో, ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు నాకు తెలిసి తను చదువు మానేస్తాడేమో. పోన్లే, ఈ రకంగానైనా కనీసం తనకు పట్టిన చదువు మొత్తం వదిలిపోతుంది కదా. అవును, అలాగే మనకు ఉపన్యాసాలు ఇవ్వడం కూడా ఆపేస్తాడు. తను చదువు గురించి చాలా గర్వపడుతుంటాడు కదా. మీరందరూ భీమ్ చదువు మానేస్తాడని ఏ కలకంటున్నారో అలా ఎప్పటికీ జరగదు. భీమ్ తన చదువు ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. అమ్మ చెప్పింది కూడా నిజమే. భీమ్ దేన్నైనా వదిలేస్తాడు, కానీ చదువుకోవడం ఎప్పటికీ వదులుకోడు. ఇక భీమ్ ఎంతైతే చదువు గురించి బెంగపడుతూ ఉంటాడో అలాగే రమ భీమ్ గురించి బెంగపడుతుంది. ఏది ఏమైనా సరే రమ ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమ్ చదువు తప్పిపోనివ్వదు. తనకెలాంటి బెంగ లేదులే. కేవలం రోజంతా నా భర్త అంటూ ఉంటుందంతే. లేదంటే తనకు అర్థమయ్యేది కదా ప్రచండ్ దేవ్ గారు తన భర్త విషయంలో ఎంత చెడు చేయగలడో. భీమ్రావుని కాపాడడానికి వెళ్ళుండేది, కానీ ఎక్కడా? పొద్దున్నే పనిలోకి వెళ్ళిపోయింది. ఎందుకో ఏమో. అవి నాటకాలంతే. భర్త ఎలా చెప్తాడో చేస్తాడో తను కూడా అలాగే చేసుకుంటూ పోతుంది. భర్తను దేవుడు అనుకుంటుంది కదా. ఇక సాయంత్రం పనులంచి తిరిగి వస్తుంది కదా, ఇక బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టేస్తుంది. నా భర్తను లోకులు చదువుకొనివ్వడం లేదు అని మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలైపోతుంది ఇక్కడ. చాలు జీజాబాయ్. రమా తన పని దగ్గర లేదు. బహుశా భీమ్ని వెతకడానికి వెళ్ళుంటుంది. చూసావా, చెప్పాను కదా, మళ్ళీ కొత్త నాటకం మొదలు. ప్రచండదేవ్ గారు, ప్రచండదేవ్ గారు, మీ భార్య నాతో పాటు గుడికెళ్తుండగా అప్పుడు కొంతమంది చిన్న జాతి వాళ్ళు వచ్చి ఆవిడ ఎత్తుకెళ్ళిపోయారు. అసలేమంటున్నావు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదు. చిన్న జాతి వాళ్లకు ఎంత ధైర్యం! భీమ్రావు నిన్ను ఆగో. ఇలా రా.
ఎవరు నువ్వు? కొంగు తొలగించు. చెప్పేది నీకే. కొంగు తొలగించు. ప్రచండ్ దేవ్ గారు, మీ భార్యను గుళ్ళో నుంచి చిన్న జాతి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఇక మన పెద్ద జాతి వాళ్ళలో ఒక పుకారు వ్యాప్తిస్తోంది. భీమ్ ఇంట్లోనే మీ భార్యను బంధించి పెట్టారని. ఈ చిన్న జాతి వాళ్లకు ధైర్యం బాగా పెరిగిపోతోంది. వీణ్ణి ఇక్కడే ఉండనివ్వండి. ఇక్కడికి వీణ్ణి వెతకడం కోసం ఎవరూ రాలేరు. అలాగే వీడి పరీక్షా సమయం కూడా అయిపోతుంది. వీణ్ణి వెంట తీసుకెళ్లావంటే అక్కడ నీకు నాటకాలు ఆడి చూపిస్తాడు. నువ్విక్కడే కూర్చుని పశ్చాత్తాపడుతూ ఉండు. నీ పరీక్షా సమయం కూడా పూర్తవుతుంది. ఆ చిన్న జాతి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరలా వెళ్ళకండి. నా కట్లు విప్పండి. ఈ కట్లు విప్పండి. పరీక్ష రావడానికి వెళ్ళాలి నేను. అయ్యో అలా వెళ్ళకండి, వదిలేసి. రమా, నువ్వు చాలా మంచి పని చేశావు. మనిద్దరం కలిసి ఎలా అనుకున్నావు నువ్వు అలాగే చేశావు. సగం సమయం గడిచిపోయి ఉంటుంది. నేను వెళ్ళిపోతాను. నేను కూడా మీతో పాటు కాలేజ్కి వస్తాను. ప్రచండ దేవ్ గారు మిమ్మల్ని ఆపడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారనుకుంటున్నాను. నాకు కూడా ఏమనిపిస్తోందంటే ప్రచండదేవ్ గారు తప్పకుండా దారిలో ఏదో ఒకటి చేస్తారని. కానీ కేవలం నీతో కలిసి వెళ్లడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అంటే ఒకవేళ ప్రచండ దేవ్ గారు మిమ్మల్ని ఆపేస్తే ఈసారి కూడా పరీక్ష రాయరా? కాదు, అలా అని కాదు. మనం ఒక పని చేద్దాం. నేను ముందు వెళ్ళిపోతాను. నువ్వు నాతో పాటు రావద్దు, నా వెనకాలే రావాలి. ఒకవేళ ప్రచండదేవ్ దారి మధ్యలో ఏదైనా చెయ్యకూడని పని చేశారంటే నువ్వు ఏం చేయాలో సరిగ్గా అర్థం చేసుకో, సరేనా? ముందుగా ఆయన ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన భార్యకు ఒక అలవాటు ఉంది. ఆమె రోజు ఈ సమయంలోనే గుడికెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల, ఆయన వీధిలో, అలాగే ప్రచండదేవ్ మనుషులకు కూడా ఈ కబురును చేరవేయాల్సి ఉంటుంది. నువ్వు మీరు ప్రచండదేవ్ మనుషులే కదా? అవును. అయితే వినండి, ఆయన భార్య గుడికెళ్తుంటే చిన్న జాతి వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ వాడలో ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి? అవును. చిన్న జాతి వాళ్ళకి ఎంత ధైర్యం! పదండి, వెళ్ళి ప్రచండదేవికి చెప్దాం. పదండి. నాకు పూర్తిగా తెలుసు రమా, ప్రచండదేవ్ లాంటి అహంకారులు దీన్ని ఎప్పటికీ భరించలేరు అని. ఆయన ఈ విషయం వినగానే వెంటనే మన వాడవైపు పరిగెడతాడు. ఇక దీన్నే అవకాశంగా తీసుకుని నేను కాలేజీకి వెళ్లి పరీక్ష రాస్తాను. సార్, నేను లోపలికి రావచ్చా? భీమ్, నువ్వు ఎప్పటిదాకా ఎక్కడున్నావు? సార్, నాకు తొందరగా పేజీలు ఇంకా ప్రశ్నపత్రం ఇవ్వండి. 3 గంటల్లో సగం సమయం గడిచిపోయింది. నేను అవన్నీ తర్వాత చెప్తాను గురుగారు, నాకు తొందరగా ఇచ్చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రశ్నపత్రం తీసుకుని ఏం చేస్తావు? ఎంత సమయం మిగిలిందో అందులో ఒక్క ప్రశ్న కూడా జవాబు రాయలేవు. అంటే ఈసారి కూడా ఈ చిన్న జాతి భీమరావు అస్సలు పరీక్ష రాయలేడు. మీరంతా మీ ప్రశ్నల్ని పరిష్కరించండి. చూడు భీమ్, సమయం చాలా తక్కువ ఉంది. త్వరగా రాయి. నేను మీ అందరికీ చెప్పాను కదా, మీరు భీమ్ గురించి బెంగపడాల్సిన అవసరం ఏం లేదు అని. మీరు మీ పని పాట వదిలేసి ఇక్కడ తన కోసం ఎదురు చూడకండి. వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఆగో! నా భార్య ఎక్కడుందో చెప్పండి. మీరు నా మొహం ఏం చూస్తున్నారు? మర్యాదగా నా భార్య ఎక్కడుందో చెప్పండి.
తనను అపహరించి ఇక్కడికి తీసుకురావడానికి అంత ధైర్యం ఎవరికొచ్చింది? అయ్యగారు, అసలు మేమెందుకు అలా చేస్తాం? ఇక ఎవరైతే చేయగలరో తనను మీరే పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు మధ్యలోనే ఆపేశారు. కేవలం అడిగిన దానికే జవాబివ్వు, అర్థమైందా? నా భార్య ఎక్కడుందో చెప్పండి. ప్రచండ దేవ్,